పాట్‌లాక్‌కైనా గానీ, ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా గానీ, పిల్లలకి హెల్తీగా ఏదైనా ఇయ్యాలి అనుకున్నప్పుడు, ఈ శనగల తాలింపు అనేది పర్ఫెక్ట్. దీనికోసం ఓవర్ నైట్ శనగల్ని నానబెట్టుకోవాలి. ఈ శనగలు బ్రౌన్ శనగలు మినిమమ్ టు మినిమమ్ 6-8 అవర్స్ నానితేనే కరెక్ట్‌గా కుక్ అవుతాయి. అందుకోసమని ఓవర్ నైట్ సోక్ చేసుకున్న శనగలలో వాటర్ అనేది డ్రైన్ చేసేసుకొని, తర్వాత శనగలు మునిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని, సాల్ట్ వేసుకొని, ఒక 2-3 విజిల్స్ తీసుకున్నాను. వన్స్ మనకు 2-3 విజిల్స్ అవ్వగానే, వన్స్ కూల్ అవ్వగానే శనగల్ని డ్రైన్ చేసేసి, మనకు చెక్ చేసుకోవాలి శనగలు కరెక్ట్‌గా కుక్ అయ్యాయా లేవా అని. మొత్తం పీస్‌గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం కొద్దిగా ప్రెస్ చేస్తే అప్పుడు మెత్తగా అవుతాయి. అంతవరకు కుక్ చేసుకుంటే ఈ శనగల తాలింపు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కుదిరితే అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని, మనకు స్పైసెస్‌కి తగ్గట్టుగా ఇక్కడ నేను మిర్చి ఒక 8 మిర్చీస్ వరకు యాడ్ చేస్తున్నాను చిన్నగా కట్ చేసుకొని. ఇప్పుడు అవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ వేయడం వల్ల మనకి ఈ శనగల తాలింపు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇదొక 2 మీడియం సైజు ఆనియన్స్‌ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మనకు టేస్ట్‌కి తగ్గట్టుగా 1 టీ స్పూన్ అల్లం పేస్ట్‌ని యాడ్ చేస్తున్నాను. ఇది హోమ్‌మేడ్ అల్లం పేస్ట్. సో, కొంచెం ఘాటు ఎక్కువగానే ఉంటుంది. మనము అంత క్వాంటిటీ ఆఫ్ శనగలు చేసుకున్నప్పుడు ఈ మాత్రం అల్లం పేస్ట్ వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది తగులుతూ ఉంటుంది. అల్లం పేస్ట్ నుండి మనకు పచ్చివాసన వెళ్ళేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. అలా కలుపుతూ వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపుని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా మసాలా పౌడర్స్, ధనియా పౌడర్‌ని అలాగే కొద్దిగా కారంని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మిర్చిని ఎక్కువగా యాడ్ చేయడం వల్ల హాఫ్ టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. నేను కంప్లీట్‌గా ఒక 1 ½ టీ స్పూన్ వరకు ఇక్కడ సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ 1 ½ టీ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలు అన్నీ మనకు ఆనియన్స్‌ని బాగా పట్టించాలి. ఇలా పట్టించుకోవడం వల్ల మనకు ఈ శనగలది తాలింపు టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ గరం మసాలా కంప్లీట్‌గా ఆప్షనల్. ఈ ప్లేస్‌లో మీరు జీలకర్ర పౌడర్‌ని యాడ్ చేసుకున్నా గానీ టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న శనగల్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ వేయించుకుంటే మనకు టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ రెడీ టు సర్వ్ అన్నట్టు అయిపోతుంది. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఈ శనగల తాలింపు చేసేసుకోవచ్చు. అండ్ ప్రసాదాలకు కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈవెన్ మీరు ప్రసాదాలుగా చేయాలి అని అనుకున్నప్పుడు ఆనియన్స్‌ని అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని ఒకటి స్కిప్ చేసేసుకుంటే మనకు ఇది ప్రసాదంగా కూడా పర్ఫెక్ట్‌గా అండ్ ఈజీగా అయిపోతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. అంతే సింపుల్‌గా మనకు ఒక 2 మినిట్స్ దీన్ని వేయించేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడిగా మనకు శనగల తాలింపు రెడీ ఈ శనగల తాలింపుకి కొంచెం టేస్ట్ ఇంకొంచెం పెంచాలి అని అనుకుంటే మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 1 మీడియం సైజ్ లెమన్‌ని మంచిగా స్క్వీజ్ చేసేసుకుంటే ఈ లెమన్ జ్యూస్‌ని ఇందులో యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఇది లెమన్ వాటర్ అనేది కంప్లీట్‌గా ఆప్షనల్. కానీ ఇది యాడ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ మనకి ఆనియన్స్ తాలింపులో కాకుండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పైనుండి మనం ఆనియన్స్‌ని యాడ్ చేసినా కానీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీకు కానీ ఈ టిప్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.